సుఖినో భవంతు. ఈరోజు మన సత్సంగ క్లాస్లో జెనెటిక్ సెంటర్, తెలుగులో దాన్ని జీవధాతు కేంద్రము అంటారు. అదే సోలు, అదే ఆత్మ. దాని గురించి వేదాది మహర్షి గారు తన ఇంగ్లీషు ఉపన్యాసాల్లో దాదాపు ఒక 5 years బ్యాక్ దాన్ని రీటేక్ చేశారు. ఆయన ఉపన్యాసాన్ని యూట్యూబ్లో ఉన్నాయి. దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం జెనెటిక్ సెంటర్ అంటే ఏంటో, జీవధాతు కేంద్రం అంటే ఏంటో తెలుసుకుందాము. జీవధాతు కేంద్రం అన్నా, జెనెటిక్ సెంటర్ అన్నా, ఆత్మ అన్నా, సోల్ అన్నా ఒకటే. ఇది ఇంపర్సెప్టబుల్ అంటారు. అంటే ఇది మనకి కనపడేది కాదు. ఇది మన శరీరంలోనే ఉంటుంది, కానీ మనకి కనపడదు. ఇటువంటి జీవధాతు కేంద్రాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. జీవధాతు కేంద్రము అనబడే ఈ సోల్ని గురించి తెలుసుకోవాలంటే మొదటిగా మానవ శరీరాన్ని గురించి కొద్దిగా తెలుసుకోవాలి. అది మానవ శరీరంలోనే ఉంటుంది కాబట్టి శరీరాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. ఈ శరీరంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని 3 ముఖ్యమైన శరీరాలు 3గా డివైడ్ అయి ఉంటాయి. స్థూల శరీరం అంతా అనేక కణాల చేత నిర్మించబడి ఉంటుంది. ఈ కణాల్లో ఎలిమెంట్స్ ఉంటాయి. భగవస్థితి తన్మార్పుగా వచ్చిన పంచభూతాలే ఎలిమెంట్స్. ఆ పంచభూతాల వల్లే మానవ శరీరం కూడా ఏర్పడింది. కాబట్టి ఎలిమెంట్స్లో ఏముంటాయి? అణువులు ఉంటాయి. అణువుల్లో ఏముంటాయి? దివ్యధూళి పరమాణువులు అనే ఎనర్జీ పార్టికల్స్ ఉంటాయి. ఈ దివ్యధూళి పరమాణువులు కానీ, ఎలిమెంట్స్ కానీ, యాటమ్స్ అనబడే అణువులు కానీ భగవస్థితి తన్మార్పుగా వచ్చిన పంచభూతాల్లో ఉండి అక్కడి నుంచే మానవ శరీరానికి లభించాయి. భగవంతుని యొక్క తన్మార్పుకు సంబంధించినటువంటి అణువులు, కణాలు, ఎలిమెంట్స్ ఉన్నాయని ఒక్క నిజాన్ని తెలుసుకుంటే చాలు స్థూల శరీరాన్ని గురించి. తర్వాత సూక్ష్మ శరీరము అంటే యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ అంటే దివ్యధూళి పరమాణువులు, అవి అణువుల్లో ఉంటాయి కదా. అణువులు ఎలిమెంట్స్లో ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ మానవ శరీరంలో ఉంటాయి. ఈ మానవ శరీరంలో ఉన్న ఎలిమెంట్స్లో ఉన్న అణువులు లోపల ఉన్నటువంటి ఈ పరమాణువులు, దివ్యధూళి పరమాణువులు, వాటినే మన ఎనర్జీ పార్టికల్స్ని కూడా అంటున్నాము. ఈ పరమాణువులు భగవస్థితి చేత అదమబడి, నొక్కబడి ఒకలాంటి ఆత్మ ప్రదక్షిణకి గురవుతాయి. మనలో ఉన్న ప్రాణమే ఈ దివ్యధూళి పరమాణువులు. ఈ దివ్యధూళి పరమాణువులు అనబడే ప్రాణశక్తితో కూడి ఉండిన శరీరాన్ని సూక్ష్మ శరీరం అన్నమాట. తెలుగులో దాన్ని సూక్ష్మ శరీరము అంటాం మనం. మూడవది మ్యాగ్నెటిక్ బాడీ, కారణ శరీరము. అయస్కాంత శక్తితో కూడి ఉంటుంది. ఈ అయస్కాంత శక్తి మానవ శరీరంలో ఎక్కడి నుంచి వస్తుందంటే అణువుల లోపల ఉన్నటువంటి దివ్యధూళి పరమాణువులు కానీ, ప్రాణశక్తిగా పిలువబడే పరమాణువులు కానీ ఆత్మ ప్రదర్శనకు గురవుతూ ఉంటాయి. ఎందుకంటే మానవ శరీరంలో కూడా భగవంతుని యొక్క ప్రజెన్స్ ఉంది. దాన్ని డివినిటీ అంటాం, గ్రావిటీ అంటారు సైంటిఫిక్గా. అది మానవ శరీరంలో పంచభూతాల రూపంలో ఉంది. పంచభూతాలు భగవస్థితి నుంచే వచ్చాయి కాబట్టి ఈ ఉన్నటువంటి భగవస్థితికి నొక్కబడే, అదమబడే శక్తి ఉంది కాబట్టి, క్యారెక్టర్ ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న పరమాణువులు, అణువులు భగవస్థితి, మన శరీరంలో ఉన్న భగవస్థితి చేత నొక్కబడి, అదమబడి ఆత్మ ప్రదర్శనకు గురవుతూ ఉంటాయి. ప్రదర్శనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒకలాంటి మ్యాగ్నెటిక్ వేవ్ బయలుపడుతుంది. స్ప్రెడ్డింగ్ వేవ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఈ తరంగము చాలా శక్తివంతమైనది. మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, అయస్కాంత శక్తి. మ్యాగ్నెట్ అంటే ఏంటంటే మెగా అంటే చాలా పెద్దదని, నెట్ అంటే సర్వత్రా వ్యాపించి ఉందని. శరీరంలో మొత్తం వ్యాపించి ఉంటుంది. ఇంకా శరీరంలో కూడా పరమాణువులు ప్రదర్శనకు గురవుతుంటే వాటి నుంచి వెలువడుతున్న అయస్కాంత శక్తిని బయోమాగ్నెటిజం లేదా జీవకాంతము అంటాము. శరీరం అంతా ఆక్రమించుకుని మన శరీరంలో అన్ని కార్యక్రమాలు, ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్, రక్త ప్రసరణ, వాయు ప్రసరణ అన్నీ కూడా, మనం తినే అన్నం అరగడం, అన్ని కార్యక్రమాలు కూడా ఈ మ్యాగ్నెటిక్ పవరే చేస్తూ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిజం అనబడే జీవకాంతము ప్రదర్శనలకు గురవుతో శరీరం అంతా ఆక్రమించుకుని ఉన్నప్పుడు అది ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనబడే ఒక సైంటిఫిక్ ఎఫెక్ట్కి గురయ్యి చాలా కాన్సన్ట్రేట్ అయ్యి, డెన్స్ అయ్యి, చిక్కబడి శరీరంలో మధ్య భాగంలో శరీరాన్ని మొత్తం ఇట్లా నిలువుగా అడ్డంగా గీతలు గీసుకుంటే సెంటర్ ఎక్కడైతే ఏర్పడిందో
ఆ సెంటర్లో జీవకాంతాన్ని జీవధాతు కేంద్రము అన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జీవధాతు కేంద్రము ఈ మ్యాగ్నెటిక్ బాడీకి సంబంధించింది మన శరీరంలో. ఇది కంటికి కనపడేది కాదు, దీన్నే సోల్ అని అంటారు. ఈ కంటికి కనపడని ఇంపర్సెప్టబుల్ అనబడే ఈ ఆత్మలో జీవధాతు కేంద్రంలో సంచిత కర్మలు, మనం తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి మనం జన్మ తీసుకునేటప్పుడే కొన్ని కర్మఫలాలు తెచ్చుకుని పుడతాం. వాళ్ళు చేసిన మంచి చెడు తాలూకు పనులవి. ఈ కర్మఫలాలన్నీ మన జీవధాతు కేంద్రంలో, మనం తల్లి గర్భంలో ఉండగానే మనకి జీవధాతు కేంద్రం ఏర్పడుతుంది. అందులోనే ఈ సంచిత కర్మలు ఉంటాయి. ప్రారంధ కర్మలు కూడా ఉంటాయి జీవధాతు కేంద్రంలో. అవి ఏంటంటే 3 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి మనం మరణించే వరకు మనం చేస్తున్న మంచి చెడు కార్యక్రమాలు, మనకు వస్తున్న ఆలోచనలు మంచి చెడువి, వీటన్నింటి తాలూకు ముద్రలు చిన్న ఇంప్రింట్స్ లాగా మన జీవధాతు కేంద్రంలో వచ్చి ఉంటాయి. మనం చేస్తున్న కార్యక్రమాల తాలూకువి వీటి ప్రారంధ కర్మలు అంటారు. ఈ కర్మలు కూడా మనం అనుభవించాలి. సంచిత కర్మలు మనం అనుభవించాలి, ప్రారంధ కర్మలు మనం అనుభవించాలి జీవితకాలంలో. ఈ సంచిత ప్రారంధ కర్మలు కాకుండా 3వ భాగంగా యానిమల్ ఇంప్రింట్స్ కూడా ఉంటాయి జీవధాతు కేంద్రంలో, సోల్లో, ఆత్మలో. యానిమల్ ఇంప్రింట్స్ అంటే మానవుడు డైరెక్ట్గా తనంతట తాను ఒక్కసారి భూమికి రాలేదు. పరిణామ క్రమము అనే ఎవల్యూషన్ అనే ఒక కార్యక్రమంలో కోట్ల సంవత్సరాలు తీసుకుని మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ సంవత్సరాలు కూడా పడుతుంది. భగవస్థితి నుంచి విస్తరించి వ్యాపించి మానవుడు తయారయ్యాడు. భూమి మీద మొదట్లో ప్రాణులు లేవు. మొదటిగా పర్వతాలు, నదులు, సముద్రాలు ఏర్పడ్డాయి. తర్వాత ప్రాణులు ఉద్భవించారు. ప్రాణుల్లో మొదటిగా మొక్కలు, వాటికి ఒకే ఇంద్రియం ఉంటుంది. తర్వాత కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత 2 ఇంద్రియాలు ఉన్నటువంటి వామ్స్ అనే పురుగులు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇన్సెక్ట్స్ అనే 3 ఇంద్రియాలతో వచ్చాయి. తర్వాత చాలా కాలం తీసుకున్నాక రెప్టైల్స్ అనే పాకే పురుగులు 4 ఇంద్రియాలతో వచ్చాయి, బల్లులు, పాములు అట్లాంటివి. తర్వాత దశలో పశువులు, పక్షులు, యానిమల్స్ తయారయ్యాయి. రెప్టైల్స్ అనబడే పాకే వాటికి 4 ఇంద్రియాలు, యానిమల్స్కి 5 ఇంద్రియాలు. యానిమల్స్ తర్వాత మానవుడు 5 ఇంద్రియాలే కాకుండా 6వ ఇంద్రియం అయినటువంటి కాన్షియస్నెస్, జ్ఞానము, 6th సెన్స్ అనబడేదాన్ని తీసుకుని మానవుడు ఉద్భవించాడు. ఈ మొదటి మానవుడు తయారైనప్పుడు ఏమవుతుందంటే, మొదటిగా తయారైనటువంటి వామ్స్ అంటే చెట్లను వదిలేయండి, చెట్లకి ఒకే ఒక సెన్స్ ఉంటుంది, అది స్పర్శ. తర్వాత వామ్స్ 2వ దశ. ఆ వామ్స్ అనబడే పురుగుల్లో 2 ఇంద్రియాలు ఉంటాయి. ఈ స్పర్శ అనే ఇంద్రియం కాకుండా రుచి అనే ఇంద్రియం కూడా వస్తుంది అనమాట దానికి. ఆ వామ్స్కి కానీ తర్వాత ఏర్పడిన 3 ఇంద్రియాలు అనబడే వాసన అనే ఇంద్రియం ఉన్నటువంటి ఇన్సెక్ట్స్కి, అలాగే పాకే జీవులకు ఉన్నటువంటిది చూపు అనే ఇంద్రియము, తర్వాత యానిమల్స్కి ఉండేది చెవులు అనే ఇంద్రియము. ఈ 4-5 ఇంద్రియాలతో తయారైనటువంటి వీటన్నింటిలో కూడా ప్రాణశక్తి పరమాణువులు ఉండి, ప్రాణశక్తి పరమాణువుల నుంచి జీవకాంతము అనబడే అయస్కాంత శక్తి ఉద్భవించి, ఈ అయస్కాంత శక్తి వాటి శరీరంలో కూడా జీవధాతు కేంద్రంలో ఏర్పడుతుంది. ఈ జీవధాతు కేంద్రంలో పశువులు, పక్షులు, యానిమల్స్లో ఉన్న జీవధాతు కేంద్రంలో అవి చేస్తున్న కార్యక్రమాలు, అవి ఇంకొక జీవిని చంపి ఆహారంగా తింటాయి. యానిమల్స్ కానీ, బల్లి కానీ, అట్లాంటివి, పాము కానీ. వాటి యొక్క స్వభావాలకి సంబంధించిన లక్షణాలు ముద్రలే జీవధాతు కేంద్రంలో ఉండి, అవే ముద్రలు యానిమల్స్ వరకు విస్తరించాక మొదటి మానవుడు జీవధాతు కేంద్రంలో ప్రవేశిస్తాయి. వాటిని యానిమల్ ఇంప్రింట్స్ అన్నాం ఇప్పుడు మనం. ఈ యానిమల్ ఇంప్రింట్స్ మొదటి మానవుడి నుంచి 2, 3, 4, 10 వేల కొద్దీ ఏర్పడినటువంటి కోట్ల కొద్దీ ఏర్పడిన మానవుల్లో చివరగా నాలో, మీలో, మనలో కూడా, మన జీవధాతు కేంద్రంలో కూడా ఈ యానిమల్ ఇంప్రింట్స్ ఉంటాయి. కాబట్టి జీవధాతు కేంద్రంలో ఏవేవి ఉంటాయి అనుకున్నాం మనం? సంచిత కర్మలు, ప్రారంధ కర్మలు, యానిమల్ ఇంప్రింట్స్. మనం మన జీవిత కాలంలో సంచిత కర్మలను అనుభవించాలి, అలాగే ప్రారంధ కర్మల్ని కూడా అనుభవించాలి, యానిమల్ ఇంప్రింట్స్ని కూడా అనుభవించాలి. ఇప్పుడు ఇక్కడ వేదాంత మహర్షి గారు మనకి ఏం చెప్తారంటే, వీటిని సిన్ ఇంప్రింట్స్ అంటారు, యానిమల్ ఇంప్రింట్స్ని. కానీ సంచిత కర్మలు కూడా మన తల్లిదండ్రులు చేసిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ ముద్రలు మనకు వచ్చి
ఆ పాపాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది. ప్రారంభ కర్మలు అంటే మనమే చేస్తాం. మన జీవిత కాలంలో మనకు 3 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి మనం కూడా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు, ఏదో కొంచెం ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకోళ్ళని హింస పెట్టడం, అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మన జీవితంలో కూడా ఎంత ఉత్తములైనా కూడా చేస్తారు. ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. ఇవన్నీ అనుభవించడం వల్ల మనకు ఆటంకం ఎక్కడ ఏర్పడుతుందంటే, మనం పవిత్రంగా బతకడానికి, ధ్యానాలు చేసుకోవడానికి, భగవద్స్థితిని అర్థం చేసుకోవడానికి, భగవంతుడి వైపుగా మెడిటేషన్ చేస్తూ ప్రయాణం చేయడానికి అడ్డంకులుగా ఉండి మన శరీరంలో అనేక అనారోగ్యాలు కానీ, డిప్రెషన్ కానీ, ఆవేశం కానీ, ఉద్రేకం కానీ ఇవన్నీ పొందేటట్టు చేస్తాయి. వీటి వల్ల మనకి ఆటంకాలు, అనారోగ్యాలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని నెమ్మదిగా తొలగించుకోమని అంటారు. ఈ యానిమల్ ఇంప్రింట్స్ వల్ల ముఖ్యంగా మానవుల్లో ఏముంటాయంటే అరిషడ్ వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ కూడా మన మానవులందరిలోనూ ఉంటాయి. కానీ కొందరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు, శాడిజం ప్రవర్తించేవాళ్ళు, హింసలు చేసేవాళ్ళు కొందరిలో ఎక్కువ ప్రజ్వలిస్తూ ఉంటాయి. వీటి కారణంగా ఏమవుతుందంటే మనకి మళ్ళీ పాపపు ముద్రలు ఏర్పడతాయి మన జెనెటిక్ సెంటర్లో ఈ ప్రవర్తన వల్ల. ఈ ముద్రల తారీఖు నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని, అనారోగ్యాన్ని మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మహర్షి గారు మనకి చెప్పేది ఏంటంటే, మీ జీవధాతు కేంద్రంలో ఉన్న ఈ పాపపు ముద్రల్ని, యానిమల్ ఇంప్రింట్స్ తాలూకు కానీ సంచిత ప్రారంభ కర్మల వల్ల వస్తున్నటువంటి ముద్రల్ని స్లోగా తొలగించుకోమంటారు, ప్రక్షాళన చేసుకోమంటారు జీవధాతు కేంద్రాన్ని. అది ఎట్లా చేయాలంటే, మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు మనకి అనాది కాలంలోనే యోగా కొంతవరకు అందించారు. ఆ యోగాలో ధ్యానాలు ఉన్నాయి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ప్రవేశపెట్టారు మన పూర్వీకులు. యోగా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే, మన శరీరంలో, మన కణాల్లో, ఈ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి కొన్ని సిన్ ఇంప్రింట్స్, ఈ సిన్ ఇంప్రింట్స్ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాల వల్ల ఏర్పడుతున్నటువంటి సిన్ ఇంప్రింట్స్ ఒక జీవధాతు కేంద్రంలోనే కాదు, ఒక బయోమెకానిజంలోనే కాదు, శరీరంలో ఉన్నటువంటి ఈ అతుకుల్లో ఉన్న బయోమెకానిజంలో కూడా ఏర్పడతాయి. ఫిజికల్ ఎక్సర్సైజుల వల్ల చాలా స్లోగా శరీర భాగాల్లో ఉన్న నెగటివ్ ఇంప్రింట్స్ని తొలగించుకునే అవకాశాలు ఏర్పడతాయని మన పూర్వీకులు పాత కాలంలోనే మనకి యోగా అనేది ప్రవేశపెట్టారు. ఇప్పుడు అది కూడా చాలామంది ఆచరిస్తున్నారు. అదే కాకుండా మహర్షి గారు ఏం చేశారంటే, ఇంట్రాస్పెక్షన్ అనే ఒక గొప్ప సబ్జెక్ట్ని ప్రవేశపెట్టారు. ఇంట్రాస్పెక్షన్ అంటే కోపము, కోరిక, ఆలోచన, చింతన, ఇవి 4 మానవుని తోడేస్తూ ఉంటాయి. కోపం రావడం వల్ల మనకు బీపీ పెరుగుతుంది. కోరికలు కూడా మితిమీరి ఉండకూడదు. ఏదో జీవించడానికి కావాల్సిన, భోజనం చేయడానికి, నివసించడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రము, మినిమంగా మనకి కావాల్సినటువంటి వాటి పట్లే మనకు కోరిక ఉండాలి. మ్యాక్సిమం కోరికలు ఉండి మన శక్తికి మించి, మన సంపాదనకు మించి కోరికలు తీర్చుకోవాలి అనే ప్రయత్నం చేసినప్పుడు కూడా మనకి సిన్ ఇంప్రింట్స్ ఏర్పడతాయి. అలాగే చింతలు, ఈ చింతలన్నీ చాలా డేంజరస్. వాటి వల్ల ఏంటంటే బాధపడుతూ ఉంటాము, చాలా డిప్రెషన్కి గురైపోతూ ఉంటాము, అవి తోడేస్తూ ఉంటాయి. ఈ రకంగా ఆలోచనలు అంటే మనం మితిమీరి ఆలోచిస్తాం. ఈ ఆలోచన వల్ల కూడా మన మైండ్ పాడైపోతుంది, బ్రెయిన్ పాడైపోతుంది, శరీరానికి అనేక అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి పరిమితి పద్ధతిలోనే ఉండాలి ఏదైనా. దాన్ని మించి చేయడం వల్ల ఏర్పడే నెగటివ్ ఇంప్రింట్స్ తొలగించుకోవడం ఎట్లా అన్నది మహర్షి గారు మనకి ఇంట్రాస్పెక్షన్ అనే ఒక గొప్ప సబ్జెక్ట్ని ప్రవేశపెట్టారు. దానివల్ల కూడా వీటి నుంచి తప్పించుకుని పాపపు ముద్రలు తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంట్రాస్పెక్షన్ ఒకటే కాక వేదాది మహర్షి గారు ప్రవేశపెట్టిన ధ్యానాల గురించి మనకు తెలుసు. ఆ ధ్యానాల వల్ల మన మైండ్ ప్యూరిఫై అవుతుంది, అడ్డంకులన్నీ తొలుగుతాయి, భగవద్స్థితిని అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధ్యానాలు కానీ మనకి ఎన్నో రకాలు ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని మీరు జీవితంలో ఆచరించి మీ జెనెటిక్ సెంటర్ అనబడే ఆత్మలో ఉన్నటువంటి సిన్ ఇంప్రింట్స్ని సంచిత కర్మల ద్వారా వచ్చినవి, ప్రారంభ కర్మల ద్వారా వచ్చినవి, యానిమల్ ఇంప్రింట్స్ ద్వారా వచ్చినవి సాధ్యమైనంత వరకు తొలగించుకోమంటారు. అవి తొలగించుకోవడానికి ఈ మంచి పనులు చేయాలి. ఇంతే కాకుండా మహర్షి గారు చెప్పే ఇంకో కార్యక్రమం ఏంటంటే, మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ అని 3 ధర్మాలు ప్రతి మానవుడు పాటించాలి. డ్యూటీ అంటే నీ తల్లిదండ్రుల్ని, నీ పిల్లల్ని, నీ సంసారాన్ని, నీకు పోషించవలసిన బాధ్యత ఎంత ఉందో దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అంతేకాకుండా ఈ సమాజంలో ప్రజలు ఎంతమందో మనకి ఎన్నో రకాల సహాయం చేస్తేనే మనం బతుకుతున్నాం. మనకి తెలియదు. మనం కట్టుకుని ఈ వస్త్రం ఎవరో నేత వాళ్ళు నేస్తేనే మనం ధరించాం. మనం తినే గుప్పెడు బియ్యం ఆహారంగా అది పంట పండించి రైతు ఎంతో కష్టపడి పండించాడు. ఇవన్నీ కూడా ఎవరో ఎంతో కష్టపడి తయారు చేశారు.
మనం డబ్బు పెట్టి కొనుక్కున్న అది వేరే సంగతి. సమాజం మనకు ఎంతో సహాయం చేస్తేనే మనం సర్వైవ్ అవుతుంది. అందుకని సమాజం పట్ల ఒకలాంటి సద్భావాన్ని కలిగి సమాజానికి తిరిగి రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి కొంత లెవెల్లో మనం సహాయం చేయాలి. కొంతవరకు తిరిగి రుణం తీర్చుకోవాలి సమాజానికి ఏదైనా సేవ చేసి. మొరాలిటీ అంటే ఏంటంటే నువ్వు నీ జీవిత కాలంలో ఎవరిని ఎప్పుడు, ఇప్పుడు కానీ భవిష్యత్తు కాలంలో కానీ ఎప్పుడు ఎవరిని ఎక్కడ మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధించకూడదు. మాటలతో కానీ చేతలతో కానీ ఏ రకంగానే హింసించకూడదు. దట్ ఈజ్ కాల్డ్ మొరాలిటీ. ఈ మొరాలిటీ డ్యూటీ అయిపోయిన తర్వాత మూడోది చారిటీ. చారిటీ అంటే నువ్వు సంపాదించిన సంపాదనలో 1 వంతో 2 వంతులో నీకు చేతనైనంత వరకు పేదవాళ్ళకి, అనాథులకి, వృద్ధులకి, పసిపిల్లలకి, దిక్కులేని వాళ్ళకి చేతనైనంత వరకు సహాయం చేయాలి. అది డబ్బుతోనే చేయాలని లేదు. ధనం ఉన్నవాళ్ళు ధనంతో చేయొచ్చు, ధనం లేని వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి మంచి ఆలోచనలతో చేయొచ్చు, సలహాలు ఇస్తూ. అది చేయలేని వాళ్ళు ఫిజికల్ బాడీతో, శ్రమతో చేయొచ్చు. ఈ రకంగా సొసైటీకి కొంత రుణం తీర్చుకోవడం అనేది కూడా ఈ మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీలో వస్తాయి. ఇవి చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మన జెనెటిక్ సెంటర్లో ఉన్న సిన్ ఇంప్రింట్స్, పాపపు ముద్రలు క్రమక్రమంగా తొలుగుతాయి. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి పాపపు ముద్రలు ఉంటాయి, యానిమల్ ఇంప్రింట్స్ కానీ సంచిత కర్మలు కానీ అవి అడుగుకెళ్ళిపోతాయి. అవి అడుగుకెళ్ళిపోయి గుడ్ ఇంప్రింట్స్ పైన పడతాయి. కాబట్టి మన జీవితకాలంలో గుడ్ ఇంప్రింట్స్ యొక్క ఫలితాన్ని మనం ఎక్కువ పొందుతాం. ప్రశాంతంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బతికే అవకాశాలు ఏర్పడతాయి. అవి మంచి ఇంప్రింట్స్ యొక్క ఫలితాలు మనం అనుభవించే అవకాశాలు ఏర్పడతాయి. ఇంతవరకు వీటిని ఆచరించాలి మీరు. ఇలా ఆచరించడం వల్ల జీవదాత కేంద్ర ప్రక్షాళన కొంతవరకు జరుగుతుంది. సోల్ పవిత్రం అవుతుంది. ఈ సోల్ని మంచిగా మార్చుకోవడం వల్ల ప్రశాంతమైన మనసుతో, ఆరోగ్యంతో జీవితాంతం బతకడే అవకాశాలు మానవులందరికీ ఏర్పడతాయి అని చెప్పి మనకి గొప్ప సందేశాన్ని మహర్షి గారు అందించారు.